హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో హాస్పిటల్లో ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనే సిరీస్లో మనం ఆల్రెడీ 3 టైప్ ఆఫ్ జాబ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కైండ్ ఆఫ్ మార్కెటింగ్ జాబ్, అకౌంటెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్. ఇలాంటి వాటి గురించి మనం లాస్ట్ 3 వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో వన్ ఆఫ్ ది న్యూ జాబ్ ఇన్ హాస్పిటల్ గురించి, అంటే అలాంటి ఇంకొక న్యూ టైప్ ఆఫ్ జాబ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది ఏంటి అని అంటే ఎక్స్రే తీస్తారు కదా. సో ఆ టైప్ ఆఫ్ జాబ్స్. యాక్చువల్లీ ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్రేస్ తీయడం కోసం ఒక పర్టికులర్ కోర్స్ అనేది ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఇలాంటి ఎక్స్రేస్ అనేది తీయాలి. ఐ థింక్ ఆ కోర్స్ నేమ్ కూడా రాసుకున్నాను, జస్ట్ మినిట్. రేడియాలజీ కోర్స్ అని ఒకటి ఉంటుంది. సో ఈ రేడియాలజీ కోర్స్ ఐ థింక్ అది ట్రూ రేడియాలజీ కోర్సే అనుకుంటా. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా రాంగ్గా పిలిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజెస్. రేడియాలజీ కోర్స్ అని ఒకటి ఉంటుంది. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్రేస్ అనేది తీయడానికి ఎలిజిబుల్ అనమాట. కానీ హాస్పిటల్ వాళ్ళు తెలిస్తే చాలా, అంటే కైండ్ ఆఫ్ ఎనీ డిగ్రీని హైర్ చేసుకుంటారు చాలామంది. చాలా హాస్పిటల్లో మీరు కావాలంటే చెక్ చేయండి, ఎవరైతే స్కానింగ్ తీస్తున్నారో వాళ్ళకి ప్రాపర్ ఎలిజిబిలిటీ ఉందో లేదో అనేది. ఎనీ డిగ్రీ ఎవరినైనా కూడా హైర్ చేసుకుంటారు, వాళ్ళకి నేర్పిస్తారు స్కానింగ్ ఎలా తీయాలి, ఏ వేలో తీయాలి, ఎలా తీయాలి అనే డీటెయిల్స్ అనేది వాళ్ళకి నేర్పిస్తారు. సో ఆబ్వియస్లీ ఎనీ డిగ్రీ పర్సనే వాళ్ళు స్కానింగ్స్ అనేది తీస్తూ ఉంటారనమాట. సో ఆబ్వియస్లీ ఇలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ కూడా ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ ఫ్రెషర్సే కదా తక్కువ ప్రైస్కి దొరికేది. సో ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మేబీ 12,000 to 15,000 ఈవెన్ 18,000 కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు ఏంటి అని అంటే మేబీ కైండ్ ఆఫ్ 2 టైప్ ఆఫ్ జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక హాస్పిటల్లో ఇలాంటి ఎక్స్రేస్ తీసే జాబ్ పెట్టుకొని నైట్ మాత్రం వేరే హాస్పిటల్లో చేసే జాబ్స్ కూడా ఉంటాయి. అంటే ఇలా పార్ట్ టైం బేసిస్లో కూడా ఇలాంటి హాస్పిటల్స్లో మనకి జాబ్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆబ్వియస్లీ ఎస్. సో ఇక్కడ కూడా మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఎ ఫ్రెషర్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ మేబీ 12,000 to 16,000 మధ్యలో స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే ఒక సర్టైన్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 18,000 ఆర్ 15,000 to 20,000 మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఎక్స్రేస్ కూడా నెంబర్ ఆఫ్ ఎక్స్రేస్ ఉంటాయి. కైండ్ ఆఫ్ ఎముకల ఎక్స్రేస్ అని చాలా టైప్ ఉంటాయి. టైప్ ఆఫ్ ఎక్స్రేస్ని బట్టి వాళ్ళు హైర్ చేసుకుంటారు. అంటే కొన్ని ఎక్స్రేస్కి పర్టికులర్గా అంటే ఆ టైప్ ఆఫ్ కోర్స్ ఫినిష్ చేసిన వాళ్ళనే హైర్ చేసుకుంటారు. బట్ కొన్ని టైప్ ఆఫ్ ఎక్స్రేస్ ఎవరైనా కూడా ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటారు. జస్ట్ ఈజీ అడాప్టబిలిటీ, ఈజీ లెర్నింగ్ అలాంటి ఒక పర్సన్, అంటే ఈజీగా తొందరగా నేర్చుకోగలిగితే సస్టైన్ అవ్వచ్చు అనమాట. ఎస్. సో ఇలాంటి జాబ్స్ కూడా హాస్పిటల్స్లో ఉంటాయి. ఒకవేళ మీకు తెలిసిన జాబ్స్ ఇంకేదన్నా మనం డిస్కస్ చేసి కాకుండా ఇంకేదన్నా మీకు ఏదన్నా తెలిస్తే వాటి గురించి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ అదేవిధంగా ఈ సిరీస్ జాబ్స్ అట్ హాస్పిటల్స్ ఇలాంటి ఒక సిరీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ సపోర్ట్ అనేది మీ లవ్ అండ్ మీ సపోర్ట్ అనేది త్రూ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ ద్వారా నాకు తెలియజేయండి. సో ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.